హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ అండి, అంటే తిరుమలది దర్శనం అయిపోయిన దట్ నెక్స్ట్ డే జూకి వెళ్ళాము. అంటే ఇది మేము అనుకున్న ట్రిప్లో ఈ జూ కాన్సెప్ట్ అయితే లేదు. బట్ సరే వెళ్తున్నాం కదా, సరే పిల్లలకి చూపిద్దాం. ఆల్రెడీ మనం నడిచి వెళ్ళేటప్పుడు ఆ జింకలు అవి చూస్తుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అని అనుకున్నాం. కాబట్టి ఇంకా అప్పుడు వాళ్ళు రాలేదు కాబట్టి ఇలా అయితే కొంచెం హ్యాపీగా అవుతారు కదా. అంటే వాళ్ళు రియాలిటీలో లయన్, టైగర్ ఇవన్నీ చూస్తే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే మా పిల్లలతో పాటు నేను కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా అయిపోయానండి. అసలు అది కూడా లయన్ని చూసినప్పుడు. దట్టు టైగర్కి అయితే అది అది గాండ్రిస్తుంది కదా. అప్పుడైతే వీడియో మినిమైజ్ చేసి పెట్టి, అంటే వీడియో ఆన్ చేయడం మర్చిపోయి నేను దాని సాగే చూస్తాను. అబ్బా అవుట్పుట్ భలే వచ్చింది చూద్దామా అని చెప్పేసరికి నేను అసలు వీడియో ఆన్ చేయాల. అలా అయిపోయింది. దట్ పికాక్స్ అయితే మేము వెళ్ళినప్పుడైతే చాలా పికాక్స్ అయితే ఇలా పింఛం విప్పుతాయి కదా, అలా ఉన్నాయి. దట్టు నేనైతే ఒక షార్ట్ అయితే పెట్టాను దాన్ని. మా వాడైతే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేశాడు. అంటే ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆల్మోస్ట్ యానిమల్స్ అన్నీ ఫుల్గా తినేసి పడుకొని అయితే నిద్రపోతున్నాయి. అలా కొంచెం అలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. దట్టు ఇందులో అయితే ఒక్కటైతే చెప్తానండి. ఎంట్రన్స్లో టికెట్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఓన్ వెహికల్కి మనం 750 అంట అది బిల్లు. దట్ టోకెన్ అమౌంట్ ఆ వెహికల్కి, ఆ డ్రైవర్కి. మాకు తెలియక మా హస్బెండ్ వెళ్ళి వెహికల్ ఉందా అంటే ఉంది అని చెప్పేశాడు. 750 కట్టి అది తెచ్చేసాడు. మళ్ళీ మా వరకు మళ్ళీ 100, కిడ్స్కి ఏమో 50, మాకేమో 100 అలా తీసుకున్నాం. బట్ మన ఓన్ వెహికల్లో మనం పోతే మనం అంతా తిరిగి చూడడం కష్టం. అందువల్ల అది కారు మళ్ళీ లోపలికి తెచ్చింది బయటికి తీసుకెళ్లకుండా మళ్ళీ అక్కడే పెట్టేసాం. అక్కడ ఒక 750 మాకు లాస్. మళ్ళీ అక్కడ వెహికల్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము. అలా కొంచెం మాకు ఆ కార్కి ఒక 750 లాస్. మళ్ళీ బయట ఫస్ట్ కార్ పార్కింగ్ పెట్టినాం, దానికి ఒక 150 లాస్. ఇది అడవి దున్నల్లో కల్లా, అక్కడుండే జూలో ఉండే దున్నల్లో కల్లా ఇదేనంటండి చాలా పెద్ద దున్న. ఇది ఫస్ట్ వచ్చిందంట. వాళ్ళు అంటే మనం వాళ్ళ వెహికల్లో పోతున్నాం కాబట్టి ఆయన చెప్పాడు ఇది ఆ ఉండే దున్నల్లో కల్లా చాలా పెద్దది అని చెప్పాడు. కానీ చూసేదానికి మాత్రం రియాలిటీలో కూడా చాలా పెద్దగా ఉందండి. వీడియోలో మీకు ఎంత కనిపిస్తుందో కానీ మాకైతే చాలా పెద్దగా కనిపించింది. అలా అది ఇంకా ఏయో కొన్ని ఉన్నాయి. అలా అన్నీ రౌండప్ తీసుకుంటూ వచ్చినాం. మళ్ళీ అయితే మేము లయన్ జోన్లోకి కూడా వెళ్ళాం. ఆ క్లిప్ కూడా చూసేయండి. ఆ లయన్ జోన్లోకి వెళ్ళే దారిలో కొన్ని జింకలు అయితే ఉన్నాయి. అలా ఆ వ్యాన్లో వచ్చిన వాళ్ళని కూడా అలా చిన్నగా వీడియో అయితే తీశాను. చూసారా, ఆ లయన్ జోన్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ వచ్చిన జింకలు. ఇంకైతే అది దాటుకున్నాక మళ్ళీ ఇంకో గేట్ వస్తుంది. దాని తర్వాత లైన్స్ వస్తున్నాయి. ఆ లైన్స్ అయితే స్టార్టింగ్లోనే ఒక 2 చూపించాడు. ఆ 2 అయితే ఫుల్గా తీనైతే పడుకొని నిద్రపోతున్నాయి. లాస్ట్లో అంతా తిరగంగా దట్టు ఆడ 6 లైన్స్ ఉన్నాయంట. ఈ ఎంట్రన్స్లో ఉన్న 2 అండి. ఇంకా తర్వాత ఎక్కడో ఒక 2 ఉన్నాయి. అవే లేచి
మేము చూసిన లైన్స్లో ఇంక రెండేనండి మేల్కొని ఉండింది. దట్ పోయేటప్పుడైతే ఒక లైన్ అయితే లేచింది. అది లేచినప్పుడైతే వ్యాన్లో వాళ్ళందరూ అలానే అరుస్తా దాని సాయే చూస్తున్నాను, కానీ అవి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు వీళ్ళతో నాకేం అవసరం అని చెప్పి వాటికి కూడా ఈ అలవాటు అయిపోయింది. రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, మమ్మల్ని వీడియోలు తీస్తూ ఉంటారు అనే ఇదిలో అసలు గమ్మున పోతా చూస్తూ ఉన్నాయి. కానీ మా అరుపులు కేకలను అసలు అవి బేర్ చేయకుండా వాటి పాటికి అవే తిరుక్కుంటూ ఉన్నాయి. అక్కడ టైగర్లు కానీ అంటే వీటికి అయిపోయింది, అంటే రోజు వ్యాన్లు పోతూ ఉంటాయి కాబట్టి అవి అలా చూస్తా కొంచెం ఫోటోలకి పోజులు ఇస్తా వెళ్తూ ఉన్నాయి. మేమైతే అలా ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని మళ్ళీ టైగర్ జోన్లకి వీటికి అయితే వెళ్ళామండి. లయన్ జోన్లో నుంచి వచ్చాక ఇక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయండి. అసలు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ప్యారెట్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే మన ఇండియన్ ప్యారెట్, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అక్కడ వచ్చే కొన్ని చూసిన ప్యారెట్లో నాకు కొంచెం స్పెషల్గా కనిపించిన ప్యారెట్ అయితే సూర్యకాంతి సూర్యవంకో ఏదో ఒకటంట ప్యారెట్. అసలు బాగా సన్ టైప్లోనే ఇవండి, అసలు ఎంత బాగున్నాయి కదా. నేను తీసిన ప్యారెట్లన్నిటికీ వాటి నేమ్స్తో సహా తీసైతే పెట్టున్నాను. అసలు ఇవైతే చాలా ముద్దుగా ఉన్నాయి. అందులో ఇక్కడ లవ్ బోట్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా క్యూట్గా భలే ఉన్నాయండి ప్యారెట్స్ అన్నీ. అసలు మా పిల్లలైతే ఆ ప్యారెట్లన్నీ చాలా రకాలు ఉండేసరికి అవన్నీ చూస్తా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది కూడా కాకుండా ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇంకో ప్యారెట్ ఉన్నిందండి, భలే ఉన్నింది. ఇవి ఆల్మోస్ట్ ఒక 3-4 ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ బోట్స్ సెక్షన్ వరకు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా చూసాము.
దట్టు నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. జాగ్వార్ అది కూడా పడుకొని నిద్రపోతుందండి. మేము వెళ్ళేసరికి లయన్స్, టైగర్స్ అన్నీ అయితే హ్యాపీగా పడుకొని ఉంటుంది. దట్టు మళ్ళీ ఆ జాగ్వార్ని చూసేశాక టైగర్ దాని పక్కనేనండి, టైగర్ కూడా వెళ్ళాము. టైగర్ అయితే స్టార్టింగ్ అయితే అసలు పట్టించుకోలేదు. ఈ జాగ్వార్ ఏమో లేస్తుంది కదా అన్నట్టు అనుకునేసరికి అది అటుపక్క నుంచి అటుపక్క తిరిగి పడుకునింది. టైగర్ అయితే అస్సలు పట్టించుకోలేదండి. ఇక్కడని నేను మిస్ చేసుకునింది. అది వచ్చి అలా గర్జిస్తూ ఉంటే ఆ వీడియోని జస్ట్ మిస్ చేసుకున్నా. అదైతే చాలా అంటే చాలా బాగుండింది. అంటే నేను అది చూస్తా దీన్ని మర్చిపోయా, అందువల్ల అది మిస్ అయ్యింది. అది నిద్రపోతుంది, మళ్ళీ లేచి అరిచి మళ్ళీ వెళ్ళి దాని గృహలోకి అయితే పోతున్నింది. అందుకని అక్కడి నుంచి వచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వైట్ టైగర్ అనుకుంటా. వైట్ టైగర్ కూడా హ్యాపీగా అది ఆ వాటర్లో ఉండి పడుకొని ఉండింది. అలా మేము చూసిన యానిమల్స్ అన్నీ పడుకొనే ఉన్నాయి. ఒక్క టైగర్ ఒక్కటే తర్వాత ఎప్పటికో లేచింది. దాన్ని చూద్దాం అని అనుకునేసరికి నాది వీడియో మిస్ చేసుకున్నా. వైట్ టైగర్ చూసారా ఎంత హ్యాపీగా వాటర్లో పడుకొని ఉంది అది. అలా ఈ యానిమల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తా ఉన్నా. మీరు కూడా అలా 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 లుక్ వేస్తూ ఉండండి మా వీడియోస్ అవి. ఇందాక చూసుంటారు కదా, అదే కొండ చిలువలు అవి ఇవి అన్నీ చూసాం. ఇప్పుడు ఎలిఫెంట్ల దగ్గరికి వెళ్ళే దగ్గర ఒక చిన్న దాంట్లో ఇది ఉంది కదా, క్రొకడైల్ పిల్ల, తాబేళ్ళు అవి ఉన్నాయి. తర్వాత ఈ ఎలిఫెంట్లన్నీ చూసుకున్నాక క్రొకడైల్ జోన్లోకి అయితే వెళ్ళాము. అక్కడ క్రొకడైల్ అయితే ఒకటి చాలా పెద్దదండి. ఆ పెద్దది బయట ఉన్నింది. బయట నుంచి ఆ వాటర్లోకి వెళ్ళేదానికైతే చాలా వరకు ట్రై చేసింది. కొంచెం పాకుతున్నింది. దాన్ని వీడియో తీసి ఆ వీడియో జూమ్ అవుట్ చేసి అలా చూసి దాన్ని పక్కన చూసి ఆ ఫోన్లో జూమ్ అవుట్లో చూసేసరికి ఒళ్ళైతే అదొక రకంగా జల్దరిచ్చినట్టు గూస్ బంప్స్ వచ్చినాయి. అది చూడండి ఎంత కష్టంగా పాకుతున్నిందో. అది అక్కడ ఆ క్రొకోడైల్ పెద్దదాన్ని దాటుకొని వచ్చాక ఇంకిక్కడ వాటర్లో ఇంకోటైతే పడుకొని ఉండిందండి. అదైతే అసలు కదలలేదు. మేము ఇంకా మామూలుగా నిద్రపోతుంది అనుకోను, కానీ పక్కన వాళ్ళు లేదు, కళ్ళు తెరిచింది, బాగా జూమ్ చేసి చూడండి అన్నారు. అలా జూమ్ చేసి చూస్తే అదేమో కళ్ళు తెరుచుకొని ఉండింది. ఇంకా ఇందాక పాకుతునిందేమో కొంచెం దూరం పాకింది, ఇంకా మళ్ళీ అది కామ్గా పడుకునింది. అది కూడా దట్టు మళ్ళీ ఏదో కోడిలు ఈము కోడులు ఉన్నాయి. ఆ
అక్కడికి వెళ్ళాము. దట్టు క్రోకడైల్లో ఇంకో టైప్ ఆఫ్ క్రోకడైల్స్ అంట. దీది చూసేదానికి కాలువ అది గొంతు అయితే చాలా చిన్నగా ఉండింది. ఫస్ట్ మేమైతే ఒక్కటే అనుకున్నాం, ఆ ఒక్కటి చూసారు అదిగోండి అక్కడి నుంచి అసలు చూసే కూడా అదొక రకమైన క్రొకడైల్ లాగుంది. ఆ ఒక్క దాంట్లోనే 6 దాకున్నాయి, చాలా పెద్దవి. అదే ముందర అదేదో చెప్తారు కదా, ఏదో ముక్కు చేపలాగా ఇలా పొడుగ్గా చేపకు ముక్కు ఉంటుంది అంటారు చూడండి, అలా ఈ క్రొకడైల్ కూడా పొడుగ్గా ఉన్నింది. నోరు చాలా పొడుగ్గా ఉన్నింది. ఇవి అంటే ఒకటి అట్టు తిరిగి ఆ వీడియో తీసుకున్నప్పుడు మళ్ళీ వాటర్లోంచి అన్నీ వస్తానే ఉన్నాయి. ఆ చిన్న దాంట్లోనే ఒక 6 వరకు ఉన్నాయి. నేను కొన్ని తీసుకొని వచ్చేసా. మా వాళ్ళందరూ అప్పటికే నన్ను వదిలేసి వెళ్ళి వాళ్ళ వెహికల్లో ఎక్కేశారు. అయినా కానీ నేను కొంచెంసేపు ఆగి ఎన్ని ఉన్నాయని చెప్పి అన్ని కౌంట్ చేసుకొని వీడియో తీసుకొని అయితే వెళ్ళానండి. ఇంకా నన్ను వాళ్ళు వదిలేశారని ఈ వీడియోలు నువ్వు ఎట్టానో నువ్వు ఎప్పటికప్పుడు రా అని చెప్పేసి అలా నేను అన్నీ చూసుకుంటా కౌంట్ చేసుకుంటా వీడియో తీసుకొని అయితే వెళ్ళానండి. మీరు కూడా చూసేయండి. ఆ క్రొకడైల్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయి చూడండి. దాని నోరు పైకి లేసాను చూడండి, ఇలా పెట్టి అలా అలా వెళ్తా ఉంది అది కూడా. మళ్ళీ అయితే రైనో అండి, అంటే స్టార్టింగ్లో చూశాను అది వాటర్లో అయితే పడుకొని ఉండింది. మళ్ళీ ఈ క్రొకడైల్స్ అన్ని చూసి వచ్చేటప్పటికి అదైతే బయటకు వచ్చింది. దాన్ని కూడా అయితే చిన్న క్లిప్ తీసా, అదైతే లాస్ట్లో వస్తుంది. మీరు కూడా దాన్ని చూసేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాగే ఇంకా వీడియో సిరీస్ వస్తూ ఉంటాయి. అందులో ఇంకా కొద్ది రోజుల్లో మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే వస్తుంది. ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఇలానే నా ఛానల్ని వాచ్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ప్లీజ్ సపోర్ట్, స్టే కనెక్ట్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.